Justice. We want Justice. We want Justice. 5,000 వద్దురా 20,000 ముద్దురా 5,000 వద్దురా 20,000 ముద్దురా 5,000 వద్దురా 20,000 ముద్దురా We want Justice. We want We want Justice. 5,000 వద్దురా 20,000 ముద్దురా 5,000 వద్దురా 20,000 ముద్దురా We want Justice. We want Justice. పోస్టుల సంఖ్యను వెంటనే పెంచాలి ఎస్ఐపిసి పోస్టుల సంఖ్యను వెంటనే పెంచాలి పెంచాలి ఎస్ఐపిసి పోస్టుల సంఖ్యను వెంటనే పెంచాలి పెంచాలి ఎస్ఐపిసి పోస్టుల సంఖ్యను వెంటనే పెంచాలి పెంచాలి నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి We want Justice We want Justice We want Justice తక్షణమే జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి We want Justice We want Justice నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి వద్దురా నాయన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన We want Justice. We want Justice. ఎస్ఐపిసి పోస్టుల సంఖ్యను వెంటనే పెంచాలి పెంచాలి ఎస్ఐపిసి పోస్టుల సంఖ్యను వెంటనే పెంచాలి పెంచాలి ఎస్ఐపిసి పోస్టుల సంఖ్యను వెంటనే పెంచాలి పెంచాలి We want Justice. We want Justice. 5,000 వద్దురా 20,000 ముద్దురా 5,000 వద్దురా 20,000 ముద్దురా We want Justice. We want Justice. గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఏఈఓ ఏఓ పోస్ట్ వెంటనే విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి We want నమస్కారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అఫీషియల్ గా ఆర్థిక శాఖ ఆమోదించిన పోస్టులు 6,000 చిల్లరగా ఉన్నాయి. మేము ఇన్ని రోజులు రాస్తా రోకులు ధర్నాలు చేస్తుంది ఈ 6,000 కోసం కాదు, 19,000 తోటి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఆ జీవోకు కొన్ని పోస్టులు యాడ్ చేసి 19,000 తోటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే హైదరాబాద్లోనే దాదాపుగా సగం పోస్టులలో ఆ ఇచ్చిన 6,000 చిల్లర పోస్టులలో సగం పోస్టులు హైదరాబాద్ జనాభా ప్రాంతానికే ఇక్కడి వరకే ఉంటుంది. వేరే జిల్లాలు తీసుకుంటే అన్ని వర్గాలను తీసుకుంటే కేటగిరీకి ఒకటొకటి కూడా రావు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ జీవోను సవరించి ఆ పోస్టులను యాడ్ చేసి కొత్త పోస్టులను కనీసం 15,000 పైగా పోస్టులతోటైనా ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎస్ఐపిసి నోటిఫికేషన్తో పాటు మీరు ఏదైతే చెప్పిరో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఎస్ఐపిసి ఆస్పిరెంట్తో పాటు అన్ని రకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నాము. దయచేసి మీరు ఏదైతే అన్నారో మెగా డిఎస్సి కానీ గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులను కానీ వెంటనే విడుదల చేయాలి. ఇప్పటికే నిరుద్యోగులు మనోవేదనతోటి ఏం చేయాలో ఈ పోస్టులు నిన్నటి నుంచి అందరం ఒకటే మనోవేదనకు గురవుతున్నాము. కనీసం మా జిల్లాలో మా కేటగిరీకి 2-3 పోస్టులు ఉంటాయా లేదా అనే బాధలో ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఉద్యోగ నోటిఫికేషన్ల సంఖ్యను మీరు పెంచండి ఎస్ఐపిసిలో. అది ఓన్లీ మీకు ఇచ్చిన 6,000 జాబ్లలో సగం పోస్టులు హైదరాబాద్కే ఉంటుంది. మిగతా 30 జిల్లాల్లో మీరు ఏ విధంగా భర్తీ చేస్తారు? అన్ని కేటగిరీకి చాలా రకాల కేటగిరీలు ఉంటాయి కదా, కనీసం ఒకటొకటి కూడా రాదు. చాలా బాధపడుతున్నాం ఈ నోటిఫికేషన్ తోటి. తక్షణమే మీరు నిరుద్యోగ ప్రభుత్వం అని అంటారు కదా, మా నిరుద్యోగులమే మేము అడుగుతా ఉన్నాము పోస్టులు పెంచమని. నిరుద్యోగుల ద్వారా మనం కలిసి మన ప్రభుత్వాన్ని నడిపించుకుందామని అంటావు, నిరుద్యోగుల మా ప్రభుత్వం అని అంటావు. మరి నిరుద్యోగులు అడిగినప్పుడు నువ్వు పోస్టుల సంఖ్యను ఎందుకు పెంచట్లేదు? ఉద్యోగ నోటిఫికేషన్ల సంఖ్యను పెంచమంటే మా నిరుద్యోగ మిత్రులను ఇష్టారితంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మేము చదువుకునేది స్టడీ హాల్లో, లైబ్రరీలలో. మీరు ఇలాంటి పోలీస్ స్టేషన్కు మమ్మల్ని పరిమితం చేయకూడదు. నిరుద్యోగ ప్రభుత్వం అన్న మాటను నిలబెట్టుకొని పోస్టుల సంఖ్యను పెంచవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం అన్న. రేవంత్ అన్న మరింత కఠినంగా ఉండకన్నా కొద్దిగా కనకరించాను నిరుద్యోగుల మీద. మీరు ఇచ్చే 5,000 పోస్టులు రోస్టర్ పాయింట్ ప్రకారం డివైడ్ చేస్తే అసలు కొన్ని కేటగిరీలా, కొన్ని కమ్యూనిటీలా, కొన్ని డిస్ట్రిక్ట్స్లా అసలు నెంబర్ ఆఫ్ పోస్టులు 0 ఉంటాయి. అప్పుడు అందరు ఇన్ని సంవత్సరాలు మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వానికి మాకు మేము కష్టపడ్డ కష్టానికి సార్థకం లేకుండా పోతుంది. మేము ఇప్పటికే 2.5 సంవత్సరాలు ఈ మీ ప్రభుత్వం వచ్చినప్పటి 2 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ లేకుండా వెయిట్ చేస్తున్నాం.
పాత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు ఇట్లే మాకు వేస్ట్ అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో అన్ని ఆగమాగం ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మేము కరెక్ట్గా మమ్మల్ని మేము అనాలిసిస్ చేసుకొని ఒక ఎగ్జామ్ మిస్ అయితే దాంట్లో ఏం తప్పులు చేసినామో అని తెలుసుకొని అనాలిసిస్ చేసి ఇంకో ఎగ్జామ్కు సన్నద్ధం అయ్యే టైం కూడా మాకు లేకుండా మళ్ళీ వెంటనే ఇంకో ఎగ్జామ్లు పెట్టి అంత ఆగంలో మేము ఏది కూడా కరెక్ట్గా చదువుకోలేకపోయినాం, కరెక్ట్గా జాబ్ కొట్టలేకపోయినాం. ఇప్పుడైనా జాబ్ కొడదామని చూస్తే మీరు ఈ విధంగా చేస్తున్నారు. 5,000 పోస్టులతోని మేము ఎంతమందికైనా వస్తాయన్న అవి నోటిఫికేషన్స్ అనేది ఓన్లీ ఎస్ఐపిసి కాదన్న, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇక్కడ, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇక్కడ, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇక్కడ, గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇక్కడ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇక్కడ, ఏఓ నోటిఫికేషన్ ఇక్కడ, జీపీఓ నోటిఫికేషన్ ఇక్కడ. ఇంతమంది విద్యార్థులు ఇన్ని రకాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు గత 2.5 సంవత్సరాల నుంచి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. మీరు ఒక నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిన ఒక నోటిఫికేషన్ అయినా మీరు కరెక్ట్ ఇస్తలేరు అన్న. మీరే చెప్పిళ్ళు 19,000 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అని. అది చెప్పిన మాట దాని ప్రకారం అందులో 1/3 పోస్ట్ కూడా మీరు రిలీజ్ చేయకపోతే ఎట్లన్నా? మా పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. మీరే కొద్దిగా అర్థం చేసుకోండి. నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం అని మీరే అన్ని సభలలో అన్ని వేదికలలో మా గురించి చెప్పిళ్ళు. మేము ఇన్ని ధర్నాలు, ఇన్ని ర్యాలీలు, ఇన్ని రాస్తారోకోలు చేస్తున్నా మీరు మమ్మల్ని అసలు కన్సిడర్ చేస్తలేరు. మా బాధను మీరు పట్టించుకుంటలేరు. మీరు అన్నదాని ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నా, జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు కొద్దిగా న్యాయం చేయాలన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఒక్క రోజు కూడా ఒక విద్యార్థి కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయలే. కానీ వాళ్ళకు అడగక ముందుకే అన్ని జాబ్ క్యాలెండర్ ప్రకటించలు అది రోజులు వాళ్ళందరూ మన లైబ్రరీలో ఉండి చదువుకుంటున్నారు. ఇది తెలంగాణలో ఉన్న లైబ్రరీ అయినా కూడా ఇందులో తెలంగాణ విద్యార్థుల కంటే ఆంధ్ర విద్యార్థులు ఎక్కువ కూర్చొని చదువుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి పాపం నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు చదవద్దని అనలేదు, వాళ్ళు చదువుకుంటున్నారు. అట్లా మన తెలంగాణ విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ చదువుకోవాలి కదా అన్న. ఇంతమంది ఉన్నాయి, ఇందులో 70% మంది ఆంధ్ర నుంచి వచ్చిన స్టూడెంట్స్ చదువుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు నోటిఫికేషన్స్ అనేవి క్యాలెండర్ ప్రకటించారు. మాకు ఇంతవరకు క్యాలెండర్ ప్రకటించలే. దయచేసి అన్న రేవంత్ రెడ్డి అన్న, మీరు నిరుద్యోగులు మీ బిడ్డల లెక్క భావించి దయచేసి మీరు ఓన్లీ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కాకుండా ఎస్ఐపిసిలో పోస్టులు పెంచేసి మీరు ప్రస్తుతానికి ఆర్థిక శాఖ ఆమోదించింది. ఆర్థిక శాఖకి ఇంకా మీరు అడిషనల్ పోస్టులు ఆమోదించేసి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నా. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని నోటిఫికేషన్స్ ప్రకటించాలన్నా. ఇదే మా రిక్వెస్ట్ అన్న నిరుద్యోగుల తరఫున. థ్యాంక్ యూ.